హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే మంగళ లోపలికి వచ్చి, ఏంటయ్యా పెద్ద మనిషి, నువ్వు చేసే పని ఇదా అని అంటుంది. ఒకసారిగా అందరూ షాక్ అయిపోయి, అమర్ వాళ్ళ నాన్నగారు, ఏంటమ్మా మా అబ్బాయిని నిలదీస్తున్నావు? తన కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. అయినా నీ తమ్ముడు తాళ్లతో కట్టిపడేసిన ఒక్క మాట కూడా అనలేదు. అది కేవలం మిస్సమ్మ మీదన్న అభిమానం వల్ల. అయినా నా కొడుకును వేలెత్తి చూపిస్తున్నావా అని అనగానే అప్పుడే అమర్, నాన్న ఒక్క నిమిషం, ఏంటి ఇప్పుడు మీ సమస్య ఏంటి అని అంటుంటే, సమస్య బాబు, మేము ఊరోళ్ళం కదా, మా బుర్రలకు ఇప్పటి వరకు ఎదగల. ఇప్పుడు మాకు బాగా తెలిసొచ్చింది. ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో, దేనికోసం చేస్తున్నారో అని అనగానే ఒక్కసారిగా బాగి, పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంటే, ఆపవే నంగనాచి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో, ఈసారు నా తమ్ముణ్ణి ఎందుకని కేసులో ఇరికించారో నాకు ఇప్పుడే బాగా అర్థమవుతుంది, బాగా తెలిసొస్తుంది అని అనగానే అప్పుడే మనోహరి, మంగళ నువ్వు ఇప్పుడు ఏమనాలనుకున్నావు అని అంటుంటే, ఆగవమ్మ మహాతల్లి, ఇదిగో ఈ కనిపిస్తున్న పెద్ద మనిషి దీని మీద మోజపడ్డాడు, దీన్ని ఇంట్లో ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే దీని పెళ్ళి ఆపి ఇప్పుడు దీంతో కలిసి ప్రేమ నాటకాలు ఆడదామని ఈయన ప్లాన్ అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక ఆరు, ఏంటి ఆయన గురించే తప్పుగా మాట్లాడతావా అని అనుకుంటూ ఉంటుంది బయట నిల్చొని. ఇక బాగి ఏమో పిన్ని అని అనగానే అప్పుడు మంగళ, ఏంటే నేనన్నది తప్ప ఏంటి? నా తమ్ముడు నల్లగా ఉంటాడు, ఈయన పెళ్ళికొడుకులాగా అందంగా తెల్లగా ఉంటాడు, మంచి ఉద్యోగము, డబ్బుకు లోటు లేకుండా ఉంటాడు. అందుకే కదా వాళ్ళ ఆవిడ చచ్చిపోతే నువ్వు వాళ్ళ ఇంట్లో పిల్లలకు కేర్ టేకర్గా జాయిన్ అయ్యావు. అంతా నాకు తెలిసే, నీ నాటకాలు నాకు బాగా తెలిసే అని అనగానే అమర్కి కోపం వస్తూ ఉంటుంది. కానీ అమర్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఇక రామ్మూర్తి ఒక చెంపదెబ్బ కొట్టినా నీ బుద్ధి ఇంకా మారదా అని అనగానే, ఏమయ్యో నా బుద్ధి మారడం కాదు, నేను అన్నమాట నిజం కాకపోతే నీ కూతురు వాళ్ళ ఇంట్లో పని చేయకూడదు, అలా చేయొద్దని దాని చేత నోటితో చెప్పించు అని అంటూ ఉంటే ఇక ఒకసారిగా బాగి, పిన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అనగానే ఇక మనోహరి, ఈ దెబ్బతో బాగిని ఇక అమర్ ఉద్యోగంలో పెట్టుకోడు, ఇక బాగి కూడా అక్కడికి రాదు, ఈ సమస్య పోయినట్టే, దీని పీడ విరగడైనట్టే అని మనోహరి నవ్వుకుంటూ ఉంటుంటే ఇక ఆరు అది గమనించి, మను అంటే ఈ ప్లాన్ అంతా నీదా, నువ్వే కావాలనా ఆవిడతో అలా మాట్లాడిస్తున్నావు, ఎందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి ఏమో, పిన్ని నీకు దండం పెడతాను, ఇప్పటికే నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, సమయానికి నాన్న రావటం వల్ల ఈ పెళ్ళి ఆగింది, ఇంకా నీ మాటలతో నన్ను బాధ పెట్టకు అంటుంటే, బాధ పెట్టడం ఏంటి, నిజంగానే నువ్వే తప్పు చేయకపోతే ఈయన దగ్గర పని మానేయి, ఎప్పుడూ కూడా నువ్వేదో ఒక పని చేసుకుంటావు కదా, ఆ పనే చెయ్యి అని అంటుంటే ఇక అమర్ ఒక్కసారిగా స్టాప్ ఇట్, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు మీరు మాట్లాడేదానికి అర్థం ఉందా? చూడండి, ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా డోంట్ కేర్. చూడు మిస్ అమ్మ, నీకు మా దగ్గర కేర్ టేకర్గా జాయిన్ అవ్వాలని ఉంటే జాయిన్ అవ్వు, నిన్ను ఎవరు ఆపాలని ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని నేను క్షమించను, గుర్తుపెట్టుకో సరేనా అని అనగానే ఇక మనోహరి, అది కాదు అమర్, ఇన్ని గొడవలతో ఇన్ని సమస్యలతో పీటల మీద పెళ్ళి ఆగిపోయిన మిస్ అమ్మ మళ్ళీ మన దగ్గర కేర్ టేకర్గా అంటే అని అంటుంటే, మనోహరి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? చూడు మిస్ అమ్మ ఏ తప్పు చేయలేదు, ఆ విషయం అందరికీ తెలిసిపోయింది, తెలిసాక కూడా మిస్ అమ్మని వాళ్ళ పిన్ని మాటలతో తనను ఒంటరిగా వదలడం కరెక్ట్ కాదు. మిస్ అమ్మ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉంది, సో మిస్ అమ్మ బాధ్యత మనది, కాబట్టి మిస్ అమ్మ గురించి ఎవరు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను. మిస్ అమ్మ, నీకు మా దగ్గర ఉద్యోగం చేయాలని ఉంటే నువ్వు మాతో పాటు రావచ్చు, మీ నాన్నగారి ఆరోగ్యం హెల్త్ గురించి కూడా నేను ఇప్పుడే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతాను అని అనగానే బాగి, నాకేం అభ్యంతరం లేదండి, నేను మళ్ళీ కేర్ టేకర్గా జాయిన్ అవుతాను, నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం, చాలా నచ్చింది, అవును మా నాన్నగారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తా అన్నారు, ఇంకా దానికంటే నాకు
ఆశలు కోరికలు ఏం లేవండి అని అనగానే ఇక మనోహరి ఇదేంటి ఇంత ప్లాన్ చేసినా దీన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకొస్తా అంటున్నాడు అమర్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ వాళ్ళ పేరెంట్స్, ఒరే అమర్ కరెక్ట్గా చెప్పావురా, ఇలాంటప్పుడు మిస్ అమ్మకి మనం కాకపోతే ఇంకెవరు తోడుగా ఉంటారా, అమ్మ మిస్ అమ్మ పదమ్మ వెళ్దాం అని అంటుంటే, ఏంటి రాతో చూస్తున్నావు, ఆయన్ని కూడా తీసుకురా అంటే, వద్దు బాబు, ఇప్పటికే మీరు మా అమ్మాయికి ఉద్యోగం ఇచ్చి దాని జీవితాన్ని కాపాడారు, ఇక నేను కూడా మీకు భారం కాను, ఇదిగో ఉందిగా ఈ రాక్షసి, దాంతోపాటే నేను ఉంటాను, ఏంటి అలా చూస్తున్నావు పద అంటుంటే రాథోడ్, సార్ నేను వీళ్ళను ఇంటి దగ్గర దింపేసేస్తాను, మీరు కారులో వెళ్ళిపోండి సార్ అంటుంటే, సరే రాథోడ్ అంటాడు అమర్. ఇక అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఈ కారు ఏమో అమ్మయ్య మొత్తానికి బాగి ఇంటికి వచ్చేస్తుంది, పిల్లల గురించి ఏ బెంగా లేదు అని అనుకుంటుంది. ఇక అమరేమో నైట్ అవుతున్నాక బాల్కనీలో నిల్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి నీల ఇంకా మనోహరి వస్తారు. ఇక మనోహరి ఏమో, అమర్ భోజనానికి అందరితో పాటు రాలేదు, అందుకే నేను నీకు నీలాకి భోజనం తీసుకురమ్మని చెప్పాను, ఇంకా భోజనం చేయకుండా దేనికి, ఎందుకోసం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, ఇక అమర్ మనోహరి ఇంట్లో జరిగేవి అంతా చూస్తూ ఉంటే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి, అమర్ దేని గురించి మాట్లాడుతున్నావు అంటుంటే, మనోహరి అన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి, ఆరు యాక్సిడెంట్ చనిపోవడం దగ్గర నుంచి ఆ తర్వాత సరస్వతి మేడంని యాక్సిడెంట్ చేయించడం వరకు ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా నాకు పిల్లలకు మా కుటుంబం మీద ఎవరో మమ్మల్ని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు అని అనిపిస్తుంది అని అనగానే మా ఒక్కసారిగా మనోహరి షాక్ అవుతుంది. ఇక ఆరు, అవునండి మీరన్నది నిజం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీటన్నింటి వెనుక ఎవరో ఉన్నారని అనిపిస్తుంది, అవునండి అది ఎవరో తెలుసుకోండి, పిల్లలకు మీకు ఏం ప్రమాదం జరగకూడదు అని అనగానే ఇక అమర్ వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను, నా కుటుంబం జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే వాళ్ళను చంపేస్తా వాళ్ళని అని అంటూ ఉంటాడు. అవును, సరస్వతి మేడంని యాక్సిడెంట్ చేయించింది, ఆరుని యాక్సిడెంట్ చేయించింది ఒక్కరే అని నా అనుమానం, అదే కనుక నిజం అయితే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొని వాళ్ళని ఊరికే వదిలిపెట్టను మనోహరి అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక నీల, అమ్మగారండి మీరేమో అమరేంద్ర బాబుతో పెళ్ళి చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు, కానీ అమరేంద్రబాబు వాలకం చూస్తుంటే మిమ్మల్ని జైలుకు పంపించేలా చూస్తున్నారు, ఏం చేస్తారా అమ్మగారు అంటూ ఉంటే, ఏం చేస్తానా, అమర్ నా కోసం వెతకడానికి టైం తీసుకున్నాడు, కానీ నేను అమర్తో తాళి కట్టించుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను, రేపు అమర్ అంతటా అమరే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేలా చేస్తాను అని అంటుంది. అదేంటి అమ్మగారు, ఎలా అదెలా జరుగుతుంది, ఎలానా చెప్పినట్టు చెయ్యి, అప్పుడు ఖచ్చితంగా అలాగే జరుగుతుంది అని చెప్పేసి మనోహరి అంటుంది. ఇక ఆరు అక్కడే నిల్చొని, మను ఏం చేస్తున్నావే, రేపు ఆయన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఏం చేయబోతున్నావే నువ్వు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా మనోహరి నీలాకి ఏదో ప్లాన్ చెప్తుంది, ఆరు కూడా అక్కడే నిల్చొని ఆ ప్లాన్ అంతా వింటుంది. మను ఇంత కుట్ర చేస్తున్నావా, తప్పే మను, ఆయన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇంత మోసం చేయడం కరెక్ట్ కాదే మను, నీ బుద్ధి మార్చుకోవే అని అంటూ ఉన్నా ఇక ఆరు అలాగే బాధపడుతూ ఉంటుంది. ఇంతలోకి బాగి పిల్లలకు భోజనం తినిపించేసి, పిల్లలు ఇక లేట్ అవుతుంది, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, పడుకుందరు పదండి అని చెప్పేసి పిల్లల్ని పడుకోబెట్టడానికి తీసుకెళ్తుంది. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి బాగిని చూస్తాడు. బాగి పిల్లల మీద అంత కేర్ చూపించడం చూసి అమర్, మిస్ అమ్మకి పిల్లలంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టపడుతుందో పిల్లల్ని, ఒక్కోసారి ఆరు తనని అభిమానించడానికి కారణం ఇదేనేమో అనిపిస్తుంది, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు కూడా అన్నీ ఒకేలాగా ఉంటాయి, అందుకేనేమో ఆరు బాగీని ఇంత అభిమానించుండింది అని మిస్సమ్మ అనగానే, సార్ నన్ను పిలిచారు అని బాగి పలుకుతుంది. మిస్సమ్మ నీకే ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు, మీ పిన్ని వాళ్ళ వల్ల ఏదైనా సమస్య అయినా మొహమాట పడకుండా నాకు చెప్పు, అలాగే కాళీ ఎటువంటి వాడు అని అడగానే, సార్ మా మామయ్య ఏ పని చెయ్యడు, బద్ధకస్తుడు, సోమరిపోతు, కానీ ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు ఎప్పుడు చేయలేదు సార్, కానీ మా మామయ్య ఎందుకు ఇలా చేశాడో నాకు తెలియదు, అయినా మా మామయ్య ఎప్పుడు ఊర్లోనే ఉండేవాడు, అలాంటిది ఆ సరస్వతి మేడంని యాక్సిడెంట్ ఎందుకు చేశాడో నాకు అర్థం కావట్లేదు సార్,
ఒక్క విషయం అయితే చెప్తాను. ఈ విషయంలో మా మామయ్య వెనుక ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటారు. వాళ్ళ వల్లే మా మామయ్య అయితే ఇలా చేశాడు అని అనగానే ఇక ఒక్కసారిగా సరే అయితే మిస్సమ్మ, ఎందుకైనా మంచిది నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. మీ మామయ్య గురించి ఏమైనా తెలిస్తే నాతో చెప్పు అంటూ ఉంటాడు. సార్ ఇంకొక మాట, ఆ రోజు మా పిన్ని మా మామయ్యని కొడుతూ మనోహర్ గారు చెప్పినట్టు చేశావు కదా, వెళ్ళి ఆమెనే అడుగు అన్నారు. మనోహర్ గారికి కూడా మా పిన్ని వాళ్ళతో పరిచయం ఉంది. మీరు మనోహర్ గారితో కూడా మాట్లాడితే ఈ విషయం గురించి ఏమైనా తెలిసే అవకాశం ఉంటుంది అని అనగానే ఒకసారిగా అమర్ ఆలోచనలో పడతాడు. ఇక బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమర్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లీలా, సార్ మీకు పాలు అని తీసుకొస్తుంది. అక్కడ పెట్టు లీలా అని అంటాడు. లీలా అక్కడ పాలు పెట్టేసి బయటికి వచ్చి, బాబోయ్ ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. మనోహరి అమ్మగారు చెప్పినట్టు పాలల్లో అయితే మొత్తం మందు కలిపాను, కానీ బాబోయ్ అది నేనే అని తెలిస్తే నన్నేం చేస్తారో ఏంటో, ఆమె ఇంత పెద్ద రిస్క్ చేస్తుంది అని చెప్పేసి లీలా మనోహరి దగ్గరికి వస్తుంది. ఇక మనోహరి, లీలా చెప్పినట్టు చేసావా అంటుంటే, చెప్పినట్టు చేశాను అమ్మగారు, కానీ ఏం జరుగుతుందని నాకు భయంగా ఉంది అంటుంటే, ఒసే లీలా ఎందుకే భయపడుతున్నావు? అయ్యగారికి అయితే మొత్తం మంది కలిపిన పాలు ఇచ్చాను, కానీ ఆయన మీ గదిలోకి ఎలా వస్తాడు. అమర్ వచ్చేలాగా నేను చేస్తాను కదా, ముందు నేను చెప్పినట్టు చెయ్యి అని అంటుంటే ఇక లీలాతో మనోహరి ప్లాన్ చెప్తూ ఉంటుంది. లీల ఏమో ఆ ప్లాన్ విని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బాబోయ్ ఇప్పుడు ఎలా ఆయన్ని తప్పుగా చూపించే ప్లాన్కి నేను బలి కాకుండా చూడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆరు. ఇక మనోహరి రాత్రి అయిన తర్వాత అమర్ని లేపుతుంది. అమర్ లేవగానే అమర్ మత్తులో ఉంటాడు. ఇక అమర్కు ఏమీ గుర్తుండదు. ఇక మనోహరి అమర్ని తీసుకొని తన రూమ్లోకి తీసుకెళ్ళి తన బెడ్ మీద పడుకోబెడుతుంది. అమర్, నీతో పెళ్లి చేయించుకునే వాళ్ళని ఎన్నో ప్లాన్లు వేశాను, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే ఈరోజు నిన్ను నా గదిలో పడుకోబెట్టుకొని మన ఇద్దరి మధ్య ఏదో జరిగిందని ఇంట్లో అందరినీ నమ్మిస్తాను. అప్పుడు చచ్చినట్టు నువ్వే నా మెల్లో తాళి కడతావు. అవును అమర్, ఇలా చేయడం తప్ప నాకు ఇంకో అవకాశం లేదు, ఇంకో ఆలోచన కనిపించడం లేదు అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక బెడ్ మీద పడుకొని అలా అమర్ని చూస్తూ కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఏవండి లేవండి, మను మీ మీద కుట్ర చేస్తుంది, మీరు ఇక్కడే ఉంటే అందరూ మీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు, ఏవండి లేవండి అంటూ ఆరు అమర్ని లేపుతూ ఉంటుంది. కానీ అమర్ మత్తు ఉండడంతో లేవకుండా ఉంటాడు. ఇక ఒక్కసారిగా అమర్ కళ్ళు తెరుస్తారు. అమ్మయ్య, ఆయన కళ్ళు తెరిచారు. ఏవండి ఇది చూడండి, ఇది మీ గది కాదు మనో గది, చూస్తున్నారా, అర్థమవుతుందా మీకు, లేవండి అని అనగానే ఇక అమర్ కళ్ళు తెరిచి ఇక మనోహర్ని చూసి, మనోహరి ఏంటి ఇక్కడుంది, నేనేంటి మనోహరి పక్కన ఉన్నాను, తప్పు నేను ఇక్కడ ఉండకూడదే, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అమర్ డోర్ ఓపెన్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. పక్కనే బాగి గది ఉండడంతో ఇక ఆ గదిలోకి వెళ్ళి అదే తన గది అనుకుంటాడు. ఇక అప్పుడే బాగి వాష్రూమ్కి వెళ్తుంది. ఈ విషయం తెలియని అమర్ బాగి గదిలో పడుకుండిపోతాడు. ఇక బాగి కూడా చీకట్లో వాష్రూమ్కి వెళ్ళి ఏంటో నిద్ర ఇలా ముంచుకొచ్చేస్తుంది అని చెప్పి అంతే మత్తుగా వెళ్ళి ఇక అక్కడే పడుకుండిపోతుంది. ఇక ఆరు ఏమో, అయ్యో ఎంత పని అయింది, ఈయన మిస్సమ్మ గదిలోకి వెళ్ళిపోయారే, ఇప్పుడు ఈయన్ని ఎలా లేపాలి, నేను అక్కడికి వెళ్ళి లేపితే నన్ను బాగా చూసేస్తుంది, ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఇక ఉదయం అయిన తర్వాత మనోహరి రూమ్ దగ్గరికి లీల అందరినీ తీసుకొస్తుంది. అమ్మగారండి, అమరేంద్ర బాబు గారు పైన లేరు అని అనగానే, అయితే ఏంటి కింద బయట ఉన్నారేమో అంటే, ఆహా లేరు అమ్మగారంటే, బయట కూడా చూశాను లేరు, రాత్రి అమరేంద్ర బాబు గారు మనోహరి అమ్మగారు రూమ్లోకి వెళ్ళడం చూశాను అంటుంటే, లీలా ఏం మాట్లాడుతున్నావే నువ్వు, అవును అమ్మగారండి, కావాలంటే మీరే చూడండి అని చెప్పి మనోహరి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఒక్కసారిగా రూమ్లో ఉన్న మనోహర్ని చూసి అందరూ షాక్ అవుతారు. లీలా నేను చెప్తూనే ఉన్నావు కదా, నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకొని చూస్తే అలానే ఉంటుంది, చూడు మనోహరియే ఉంది రూమ్లో అని అంటుంటే, అవును అమ్మగారే ఉన్నారేంటి రూమ్లో, అమరేంద్ర బాబు గారు ఏమయ్యారు అని అనుకుంటుంది. అప్పుడే మనోహరి కళ్ళు తెరిచి చూసి, ఇదేంటి అమర్ నా పక్కన ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళారు, ఈ లీల వేసిన ప్లాన్ని ఏం చేసింది అని అనుకుంటూ, అమర్
ఇంత ఉదయాన్నే నా రూమ్లోంచి ఎలా బయటికి వెళ్ళాడు అని అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకే పిల్లలు లేచి మిస్ అమ్మ ఇంకా నన్ను రెడీ చేయలేదు, మేమే రెడీ అయిపోయాం, మిస్ అమ్మ ఏంటో ఉదయం నుంచి రూమ్లోంచి బయటికి రాలేదు అని పిల్లలు అంటారు. ఇక ఒక్కసారిగా అమర్ వాళ్ళ అమ్మ మిస్ అమ్మ, అమ్మ మిస్ అమ్మ అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగానే అమర్ బాగి ఇద్దరు ఒకే గదిలో ఉంటారు. అది చూసి అమర్ వాళ్ళ అమ్మగారు షాక్ అవుతారు. ఇక ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. ఇక అమర్ అయితే కళ్ళు తెరిచి నేనేంటి ఈ గదిలో ఉన్నాను అంటారు. అప్పుడే బాగి కళ్ళు తెరిచి మీరేంటి ఈ గదిలో ఉన్నారు అని అంటుంది. ఇక అది చూసి ఒరే మిస్ అమ్మ, ఇప్పటికే వాళ్ళ పిన్ని ఎన్నో మాటలు అంటే నీ గురించి తప్పుగా మాట్లాడుతుంది, ఇప్పుడు మీరు ఒకే గదిలో ఇలా ఉన్నారని తెలిస్తే చూడు అమర్, ఖచ్చితంగా మీ మధ్య ఏదో జరిగిందని మిస్ అమ్మని వేలెత్తి చూపించడం కంటే నువ్వు మిస్ అమ్మ మెల్లో తాళి కట్టడమే మంచిది అని అనగానే మనోహరి అయ్యో బాబాయ్ నా ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయిపోయింది అనుకొని ఆంటీ అలా ఎలా అంటారు అని అంటూ ఉంటే ఇక లేదు మనోహరి, ఈ నిర్ణయం నేను తీసుకుంది కాదు, మేమందరం ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. అవునరా, మిస్ అమ్మ పరువు పోకూడదు అంటే నువ్వు ఈ పని చేయాల్సింది అని అంటుంటే సో అలా బాగి మెల్లో తాళి కడతాడు అమర్. సో ఎలా జరుగుతుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.